తొలి ఏకాదశి పురాణ కథ. ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి రోజే మోక్ష ప్రాప్తి పొందింది అని చెప్తారు. తొలి ఏకాదశి నాడు రోజు మొత్తం ఉపవాసం ఉండి ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయని నమ్మకం. మన పురాణాల ప్రకారం సూర్యవంశానికి చెందిన మాంధాత అనే రాజు ఉండేవాడు. అతను ఎప్పుడూ సత్యమే పలుకుతూ మంచి పనులు చేసేవాడు. అతని పాలనలో తీవ్రమైన కరువు కాటకాలు సంభవించాయి. అప్పుడు అంగరీష ఋషి మాంధాత రాజుకి తొలి ఏకాదశి వ్రతం అంటే ఉపవాసం పాటించాలని సూచించాడు. ఆ రాజు విష్ణువును ఆరాధిస్తూ ఏకాదశి ఉపవాసం చేశాడు. తన ప్రజలను కరువు కాటకాల నుండి రక్షించాడు. ఆ రోజు యోగా నిద్రలోకి వెళ్ళే విష్ణుమూర్తి మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ యోగ నిద్ర వలన భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి. ఈ రోజున జొన్న పేలాలు, బెల్లం, యాలుకలు కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఈ రోజున ఖచ్చితంగా పేలా పిండి తింటారు. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమే గాక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పేలాపిండి తిని ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.